హలో గాయ్స్, వెల్కమ్ టు కలవతి వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరు మొలకల కూర అండి. ఇప్పుడు మనం తయారు విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. రెండు చిటపటలాడి దూరగా వేగిన తర్వాత కాస్త మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఆకులు కూడా వేసుకొని 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. తాలింపు దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ని మరి చిన్నగా కాకుండా పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకుంటే కర్రీకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది తొందరగా మెత్తబడుతుంది. సో ఈ టైంలోనే సాల్ట్ వేసుకోండి, తొందరగా మెత్తబడుతుంది ఆనియన్ అనేది. ఈ విధంగా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి ఆనియన్ అనేది మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పెసరు మొలకల్ని కూడా ఇవి అయితే వేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మొలకలని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా చూసుకోండి. కర్రీ అనేది మాడిపోతే టేస్ట్ రాదు. ఈ విధంగా అడుగు నుంచి పైకి, పైనుంచి కిందకి కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మీ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా చేస్తే చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో మూత పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు మనం మూత తీసి 3 లవంగాలు 3 యాలకులు వేసుకోవాలి. వాటి ఫ్లేవర్తో కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కారపొడి వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కర్రీ నోటికి చాలా చాలా రుచిగా వస్తుందండి. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది కర్రీ. చాలా చాలా పోషక విలువలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మొలకల కూర. సో మీ డైట్లో మీరు కూడా యాడ్ చేసుకోండి తప్పకుండా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.